పరిశుద్ధాత్మని గురించి మనం ధ్యానిస్తున్నాం. సుమారు ఈరోజు మనది 16వది. ఎంత త్వరగా అయిపోతాయని అనుకోకండి, చాలా అవసరమైన విషయాలు ఇవి. ఓకే, ఈ 16వ అధ్యయన తరగతికి ముందు జరిగిన కొన్ని అవుట్లైన్స్ నేను చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు క్రైస్తవ్యానికి తెలియాలి. ముఖ్యంగా ఎంటైర్ క్రిస్టియానిటీకి మనం చెప్పగలమో లేదో నాకు తెలియదు, కానీ ఎంతో కొంత మన పరిధిలో మన సమకాలీన క్రైస్తవ్యానికి మనం చెప్పగలం. ఎందుకంటే బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు, బయట ఉన్న పరిశుద్ధాత్ముడు వేరు. బైబిల్లో ఉన్న ప్రభువు వేరు, బయట ప్రకటింపబడుతున్న ప్రభువు వేరు. బైబిల్లో ఉన్న సారము వేరు, బయట బోధింపబడుతున్న సారం వేరు. ఆ వ్యత్యాసం మన బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది, దాన్నే మనం ధ్యానిస్తాం. అయితే ఈ పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు ఎక్కడ ఈయన గురించిన ప్రస్తావన ఎక్కువ మనకు కనిపిస్తుంది అంటే ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు కనిపించింది. ప్రభు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైతే చెప్పాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంక నేను వెళ్ళిపోతున్నాను, కొన్ని దినాలు మీ మధ్య నేను సంచరిస్తాను అన్నప్పుడు శిష్యులందరూ అన్నారు, అన్నీ వదిలొచ్చేసాం, మా సంసారాలు వదిలొచ్చేసాం, మా యొక్క వ్యాపారాలు అన్నిటినీ మేము వదిలొచ్చేసాం, నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నీతో మేము ఉంటే మాకు రివార్డ్స్ ఉంటాయి అనుకున్నాం, అవార్డ్స్ ఉంటాయి అనుకున్నాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తు ఏంటని ఇలా టెన్షన్ అవుతున్న టైంలో ప్రభు అన్నాడు, ఏం కంగారు పడకండి, మీకు ఒక ఆదరణకర్తని పంపిస్తున్నాను, ఆయన పేరే పరిశుద్ధాత్మ. ఆ లింక్ అక్కడ పెట్టుకుని మనం స్టార్ట్ చేస్తాం ఈయన గురించి. అలా ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను ఎక్కడి నుంచి పనిచేస్తున్నాడు? సృష్టి క్రమం నుంచి పనిచేస్తున్నాడు. అంటే సృష్టికర్త అనగానే యెహోవా ఒక్కడే కాదు, సృష్టికర్త అనగానే యేసుప్రభు ఒక్కరే కాదు, సృష్టికర్త అనగానే చెప్పండి పరిశుద్ధాత్ముడు కూడా. ఆయన సృష్టిలో సృష్టికర్తగా ఉన్నాడంటే ఉన్నాడు. జలముల పైన ఆత్మ అల్లాడుచుండు అంటే క్రియేటర్. అక్కడ తాగిపోయింది. బైబిల్ ఏమందంటే ఒక మనిషిని నూతన సృష్టిగా మార్చాలన్నా మళ్ళీ ఏ క్రియేటర్ అవసరమట? పరిశుద్ధాత్ముడు. అంటే ఈయన సృష్టిలో సృష్టికర్తగానే కనిపిస్తున్నాడు. అందుకే కో ఈక్వల్ కో ఎటర్నల్ అన్నారు. అంటే ముగ్గురు సమానం, ముగ్గురు నిత్యత్వం కలిగిన వారు. ఇందులో ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ లేదు. చాలామంది కేటగిరీ ఏమిస్తారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలా ఇవ్వకూడదు కేటగిరీ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ఈక్వల్ కేటగిరీ. ఈ అప్ అండ్ డౌన్స్ లేవు బైబిల్లో. ఆ ముగ్గురు వ్యక్తిత్వాన్ని బైబిల్ ఏమందంటే దేవుడు అంది. దాన్నే బహుళత్వాన్ని సూచించే ఎలోహీం అన్నారు. దీన్ని మనం ధ్యానిస్తున్నాం. అర్థమవుతుంది కదా? అర్థమైనట్టే, అర్థమవుతుంది. అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మనకు రికార్డెడ్గా యూట్యూబ్లో ఈ సిరీస్ ఉంటున్నాయి కనుక వీలైతే వినండి. ఎందుకంటే ఇప్పుడు రక్షణ విషయాలు కనుక, రక్షణకు సంబంధించిన విషయాలు కనుక జాగ్రత్తగా వినండి. ఓకే, ఈయన గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈయన నిత్యుడు, మరల సృష్టికర్త. ఇంకా ఆయన గూర్చిన పాత్ర మనకి చాలా విధాలుగా కనిపించింది. ఇశ్రాయేల్ అని ఒక తెగను ఎంపిక చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేల్ అనే తెగను ఎంపిక చేసుకుని అప్పటి వరకు వీళ్ళు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తిలో బానిసలుగా ఉన్న వీళ్ళకి వీళ్ళకి ఒక కట్టడి నేర్పించాలి. ఎందుకంటే ప్రపంచాన్ని వీరి ద్వారానే చెప్పండి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు వీరి ద్వారా ఆశీర్వదించాలంటే ఇప్పటివరకు వీళ్ళ బతుకులు ఎక్కడున్నాయి? ఐగుప్తులో ఉన్నాయి. ఐగుప్తి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం. ఐగుప్తి దేవుళ్ళే వీళ్ళ దేవుళ్ళుగా కూడా కొనియాడారు. ఐగుప్తి సంస్కృతే వీళ్ళ సంస్కృతి అయిపోయింది. ఇప్పుడు సడన్గా దేశం మారిపోయిందంటే వేరే దేశానికి ఇప్పుడు వెళ్ళారంటే ఇప్పుడు ఐగుప్తి రాజ్యాంగం లేదు, వీళ్ళకి కొత్త దేశం వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఒక రాజ్యాంగం కావాలో వద్దా? వీళ్ళకి ఒక రాజ్యాంగం, నాయకుడు, న్యాయాధిపతులు, ఈ విధంగా కొత్త దేశానికి వచ్చాడు. వీళ్ళని సరిగ్గా గైడ్ చేయడానికి దేవుడు న్యాయాధిపతులను ఇచ్చారు. న్యాయాధిపతులు అంటే జడ్జెస్. వీళ్ళనిచ్చి సరిగ్గా నడిపించండి అన్నాడు. ఆ జడ్జెస్ ఎవరంటే న్యాయాధిపతుల గ్రంథం అని చదువుతాం కదా, దాన్నే జడ్జెస్ అంటారంటే. ఎందుకు న్యాయాధిపతులను ఇచ్చాడు? ఎప్పటివరకు వీళ్ళకి ఏ తగువులు జరిగినా, ఏ గొడవలు జరిగినా ఐగుప్తులు ఉన్నప్పుడు ఆ పైన ఆఫీసర్లు ఐగుప్తీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకునేవారు. ఇప్పుడు సొంత దేశానికి వచ్చారు, ఇప్పుడు వీళ్ళకి సొంత న్యాయాధిపతులు ఉండాలా వద్దా? ఉండాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి జడ్జెస్ని ఇచ్చారు. దాన్నే న్యాయాధిపతుల గ్రంథం అంటారు. ఈ న్యాయాధిపతులు ఒక్కరు తినంగా జడ్జిమెంట్లు ఇచ్చారండి? సరిగ్గా నిలబడలేదు. వీళ్ళు నిలబడలేనప్పుడు చేతగానోల్ని, బలహీనుల్ని, వ్యభిచారికి పుట్టిన కొడుకుల్ని, ఇంకా చెప్పాలి అంటే
స్త్రీల వ్యామోహానికి గురైన వారిని కూడా మార్చి న్యాయాధిపతులుగా దేవుడు నిలబెట్టాడు. అలా నిలబెట్టిన జాబితాలో చాలామంది ఉన్నారు. ఎవరున్నారు మనకి? గిద్యోను ఉన్నాడు, ఇంకా సంసోన్ ఉన్నాడు. వీళ్ళందరినీ దేవుడు వాడుకున్నాడు. సరే నిలబడతారంటే చివరికి వచ్చేసరికి ఒక్కొక్కరు ఎలా తయారయ్యారో మనకు తెలుసు. సంసోన్ ఏమయ్యాడు తెలుసు, గిద్యోను ఏమయ్యాడు తెలుసు. ఇక దేవుడు డిసైడ్ అయ్యాడు, ఇక జడ్జెస్ కాదన్నప్పుడు దేవుడు ప్రవక్తల పరంపర ప్రారంభించాడు. వాళ్ళని ప్రాఫిట్స్ అంటారు, కానీ ప్రవక్త అనే పదం అధికారికంగా ప్రవక్తల పరంపర ప్రారంభిస్తే ఆ ప్రవక్తల యొక్క పరంపరకి మొట్టమొదటి అడ్రస్ సమూయేలు. సమూయేలు గారు ఉన్నంతకాలం దేశాన్ని బాగానే ఉంది. సమూయేలు గారు కొడుకులు తన తండ్రి యొక్క స్థానంలోకి వచ్చారు, మళ్ళీ జడ్జెస్గా వ్యవహరించారు. తినంగా ఉన్నారా? ఆ ఏలీ కొడుకులు ఎలాగైతే దుర్మార్గమైన పనులు చేశారో, కాకపోతే వాళ్ళకంత నీచం కాకపోయినా వీళ్ళు లంచాలకు మరిగారు. ఎవరు? సమూయేలు కొడుకులు. అప్పుడు దేశం ఇసుకుపోయింది. వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇంక మీ కొడుకులు జడ్జెస్ ఉండడం మాకు ఇష్టం లేదయ్యా అని చెప్పలేక ఏమన్నారంటే, మాకు రాజు కావాలన్నారు. ఎవరు కావాలి? మాకు రాజు కావాలి. రాజు కావాలి మాకు అన్నప్పుడు సరే సమూయేలు బాధపడ్డాడు. రాజు కావాలంటారేంటి? దేవుడే కదా మనకు రాజు, దేవుడే కదా మనకు అన్నిటికీ నడిపిస్తున్నది. రాజు అంటారేంటి? మీకు ఏమో నీతి న్యాయాలు జరిగించడానికి న్యాయాధిపతులు ఉన్నారు అన్నప్పుడు సమూయేలు బాధపడుతుంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు బాధపడతావు ఎందుకు? బాధపడాల్సింది నువ్వు కాదు, మరి నేను బాధపడాలి. ఎందుకంటే దేవుడు కూడా అక్కడ ఆ మాట నొక్కేశాడు, నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే నీ కొడుకులు తినంగా ఉండుంటే వీళ్ళు నోటంటే ఏం రాదు, మాకు రాజు కావాలని అంటారు. వీళ్ళు రాజు కావాలని అంటున్నారంటే మీ కొడుకులు అన్ఫిట్, వీళ్ళు బాగాలేదు కనుకే మాకు మరొక నాయకుడు కావాలన్న. మొత్తం మీద రాజులు వచ్చారు. రాజులు ఒక్కరైనా తినంగా పరిపాలించారా? ఎవరో బొచ్చుకి అక్కడక్కడ. ఆ 21 మంది రాజులు ఇశ్రాయేలుకు ఉన్నారు, 20 మంది రాజులు యూదులకు ఉన్నారు. లేదు సుమారుగా 41-42 మంది రాజులు. వాళ్ళకి కలిపి లెక్కేస్తే 42 మంది 41 మంది రాజులు వచ్చారు, కానీ ఒక్కట తినంగా ఉన్నాడా? దేవునికి ఆయాసం పుట్టించారు, దేవునికి వారవలేని పనులు చేశారు. ఇలా చేస్తున్నప్పుడు దేవుడు డిసైడ్ అయిపోయాడు, న్యాయాధిపతులు న్యాయాధిపతులు నడిపించలేరు, రాజులు నడిపించలేరు. దేవుడు తెలిసి ఇవన్నీ వీళ్ళు ఎవ్వరు నడిపించలేడు కనుక ప్రాబ్లం నాయకులు మాత్రమే కాదు, ప్రాబ్లం రాజులే కాదు, ప్రాబ్లం మనిషి యొక్క హృదయం. ఆ హృదయాన్ని సెట్ చేస్తే కానీ ఎవడో సరిగ్గా ఉండడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి ఒక నీతి నేర్పించడానికి నిబంధనలు ఇచ్చాడు. ఆ నిబంధనలు పాత నిబంధన, చెప్పండి, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధన. లాస్ట్ అంటే ముందు పోయిన వారం కాక అంతకు ముందు వారం ఆలోచించాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఎందుకు పాత నిబంధన, ఎందుకు క్రొత్త నిబంధన? ఎందుకంటే ఈ కొత్త నిబంధన చెల్లాలి అంటే పాత నిబంధనలు. ఎందుకు దాన్ని ఏమంటారంటే లీగల్ డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్ అంటారు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ డాక్యుమెంట్ పనిచేయాలంటే దీని లింక్ డాక్యుమెంట్ ఉంటే కానీ దీనికి వాల్యూడ్ ఉండదు. ఇది మనం ఆలోచన. అందుకే పాత నిబంధన ఉండాలి, క్రొత్త నిబంధన ఉండాలి. అయితే ఈ పాత నిబంధన పాటించమనిస్తే ఒక్కరు పాటించారా? పాత నిబంధనతో చాలా ప్రాబ్లం అండి. ఎందుకు చెప్పినా, నిలబడితే ప్రాబ్లం, కూర్చుంటే ప్రాబ్లం, పరిగెడితే ప్రాబ్లం, అన్ని పాయింట్అవుట్ చేస్తుంది పాత నిబంధన. ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తుంది. పాత నిబంధన ఇచ్చి పాటించండి అంటే, పాటించి నీతిమంతులైతే దేవుడు ఏమన్నాడంటే, మీ పంటను దీవిస్తాను, మీ కడుపులు దీవిస్తాను, మీ కొడుకులను దీవిస్తాను, మీ ఆరోగ్యాలు దీవిస్తాను, అన్నీ దీవిస్తాను, మీ దేశానికి సమృద్ధి ఇస్తాను అన్నాడు. సరే, ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు, పాటించి పొందుకుంటారంటే పాటించేలా ఉంది అది. 9 ఆజ్ఞలు పాటించిన తర్వాత లాస్ట్ 10వ మిస్టేక్ ఏం జరిగింది అనుకోండి, మళ్ళీ కథ ముందుకు వస్తుందట. ఎస్ఎస్సి అని ఉండేది తెలుసా? ఒకప్పుడు 10th క్లాసు దేవుడి దగ్గర లేదు, లేదా ఒక్కల భాషావమానం ఏంటన్నా ఎస్ఎల్సి. మనకు ముందు బాగా పాతోలకులండి, వాళ్ళకు ఉండేది ఆ టైంలో. పాత 10th క్లాసు ఒక్క సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాయాలన్నీ. ఇప్పుడు సాటర్డే అకౌంట్ సబ్జెక్ట్ కూడా ఒకటి పోతే మళ్ళీ రాయాలి. ఒక్కటి పోతే అలాంటిదంటే ధర్మశాస్త్రం. ఒక్కటి పోయిందంటే ఇప్పుడు నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడాడు అనుకోండి, మళ్ళీ కథ మొదలుకు వస్తుంది అన్నమాట. సరే ఇది ఒకటే కాదు సార్ అంటే నోరమే మళ్ళీ పాటించాడు. పాటించకపోతే ఏం చేస్తావు? నువ్వు చేస్తావా, గొర్రెపిల్ల చేస్తావా, ఏదో ఒకటి. ఎంత ప్రాబ్లమెటిక్లా అయిపోయింది పాత నిబంధన. దీన్ని పాటించలేం. మరి ఇది ఏం చేసింది? దీన్ని పాటించలేనప్పుడు దేవుడు నిబంధనలో సౌలభ్యం ఇవ్వాలనుకున్నాడు. అంటే వీళ్ళు పాటించలేరన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు బాగా వినండి, టీచర్ మనకి ఎప్పుడు నచ్చదండి?
చెప్పండి, కాదు చెప్పండి. టీచర్ మనం బాగా చదవాలని కోరుకున్నప్పుడు టీచర్ మనకు నచ్చదు. మనకి ఏ టీచర్ నచ్చుతుంది చెప్పండి? ఆవిడ బిస్కెట్ తిని నీకు బిస్కెట్ ఇస్తే మా టీచర్ ఎంత మంచిదో ఆశా చాక్లెట్లు ఇచ్చింది నాకు అని చెప్పుకుంటాము. చెప్పుకోమను. మనకి ఏ టీచర్ నచ్చదంటే మనల్ని కంట్రోల్లో పెట్టి మనకు రాకపోతే 4 పడేసి మనకు చదువు రాకపోతే ఈ విమానం మూత వచ్చేలా కొడితే ఆ టీచర్ మనకు నచ్చదు. కానీ నిజానికి ఏ టీచర్ మంచిదండి? మనల్ని కంట్రోల్ చేసే టీచరే మంచిది. ఇప్పుడు చెప్పండి, ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రాన్ని కూడా ఏమన్నా తెలుసా? బాల శిక్షకుడు అన్నాడంటే ఈ టీచర్ ధర్మశాస్త్రం మనకి ఎందుకు నచ్చట్లేదు? మన తొక్కది ఎత్తది కనుక మనకు నచ్చట్లేదు, మన మాటల్లో పట్టుకుంటుంది కనుక మనకు నచ్చట్లేదు, మన ప్రతి విషయంలో మనల్ని తప్పు పడుతుంది కానీ నచ్చట్లేదు. నిజానికి ధర్మశాస్త్రం మంచిదే, లా మంచిదే, పాటించలేకపోతున్నాం కనుక చెప్పండి మనకు నచ్చలేదు. ఇప్పుడు చట్టం మనకు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు? ఎడమ వైపు వెళ్ళరా అబ్బాయి అని చెప్పారు కనుక. ఎడమ వైపు వెళ్ళకపోతే, హెల్మెట్ లేకపోతే, స్పీడ్ పెంచితే ఏం చేస్తారు? నీకు ఫైన్ వేస్తారు. నీకు ఈ చట్టం నచ్చదు. ఏంటంటే ఈ చట్టాలు, హెల్మెట్ అది ఇది ఊరిపోతుంది అంటమ్మా నా మాటలు. అదే మనకి ఏ రూల్స్ లేకుండా కుడివైపు తిరిగి ఎడమవైపు తిరిగి నా ఇష్టం వచ్చినట్టు పోతుంటే నన్ను ఎవ్వరు అడగకపోతే బాగుంటుంది. అలా పోతే ఏమవుతావు? ఎదుటోడు వచ్చి నేను గుద్దే నీ కీళ్ళు ఇరిగిపోతే ఆడి కీళ్ళు ఇరిగిపోతాయి. ఈ ప్రమాదం గవర్నమెంట్ తెలుసు కనుక చట్టం పెట్టింది. ఆ చట్టం మనం పాటించలేకపోతున్నాం కానీ మనకు ఎలా ఉంది? కష్టంగా ఉంది. చట్టం చెడ్డదా మంచిదా? మంచిదే. పాటించలేని మనం చెడ్డం, అది ఒప్పుకోం మనం. అలాగే ధర్మశాస్త్రం మంచిదే, పాత నిబంధన మంచిదే, అది పాటించలేకపోతున్నాం కనుక మనకి అది ఎలా కనబడుతుంది? చెడ్డ కనబడుతుంది. అయితే ఏమని చెప్తుంది ధర్మశాస్త్రం? చూడండి, భయం వేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక కొంచెం జాగ్రత్తగా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొంచెం జాగ్రత్తగా వినండి. రాస్తూ మేము వెళ్ళలేకపోతున్నాం అన్న వాళ్ళు రాయకండి, ఎందుకంటే తర్వాత వినైనా రాసుకోండి. ముందు వినడం ప్రాముఖ్యం. కానీ ఎవరైతే నా కొరకు నోట్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం బాగా రాయండి, ఎందుకంటే అది నేను ప్రింట్ చేయాలి. నెక్స్ట్ చదువుదాం. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానమునకు విరోధమైనదా? అట్లా అనరాదు. దేవుని వాగ్దానాలకు విరోధమైనదా? ఏంటి వాగ్దానాలు? ధర్మశాస్త్రం మీ పంట పండిస్తాను చెప్పండి, మీ కడుపులు నిండిస్తాను, మీ ఆరోగ్యాలు బాగుంటాయి, మీ పిల్ల పాకం బాగుంటారు, మీ పిండి పిసుగు తొట్టెయు, మీ బుడ్డులో నూనెయు ఎప్పుడు తరగదు. ఇవి కదా పాత నిబంధన వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నిటికీ ధర్మశాస్త్రం విరుద్ధమైన అట్లా అనరాదు. క్రొత్త నిబంధన వాగ్దానానికి కూడా విరుద్ధమైన అట్లా అనరాదు. అంటే ధర్మశాస్త్రం మనకి యాంటీగా ఉందా? అలా అనలేదు, అలా అనకూడదు. ఎందుకంటే జీవింపసే శక్తి గల ధర్మశాస్త్రంకి ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవంగా నీతి ధర్మశాస్త్రం మూలంగానే కలుగునంటే ధర్మశాస్త్రానికి జీవింపజేసే శక్తి లేదు, కానీ ఇలా జీవించండ్రా అని చెప్పే లా ఉంది దాని దగ్గర. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు? నా మాటలు కదా, పౌలు గారి మాటలు అర్థమవుతున్నాయి లేదు? మళ్ళీ ఆయన ఏమంటున్నాడు చూడండి. జీవింపజేసే శక్తి అంటే నిత్యత్వానికి నడిపించడానికి, నిత్యత్వం అనుగ్రహించేది నీతి ఉంది అని మన నీతిని మనకు ప్రకటన చేసి మనకు చూపించి మన కంట్రోల్లో పెట్టే ఆ బలం ధర్మశాస్త్రానికి లేదు. మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నీకు జ్వరం ఉంది, నీకు జ్వరం ఉంది, నీకు జ్వరం ఉంది, నీకు రోగం ఉంది, నీకు రోగం ఉంది, నువ్వు తేడాగా ఉన్నావు అని చెప్తుంది. నా మాటలు అర్థమవుతుంది. అంటే అది జ్వరం ఉందని చెప్తుంది తప్ప జ్వరాన్ని తీయలేదు. రోగం ఉందిరా అబ్బాయి అని చెప్తుంది తప్ప రోగాన్ని తీయలేదు. మరి రోగం ఉంటే ఏమవుతానంటే జడ్జిమెంట్ చెప్పేది ఏమనంటే పోతావు అని చెప్తుంది. జ్వరం ఉంటే ఏమవుతాం? అలాగే ఉంటే పోతావు అంటే ఇది పనిష్మెంట్లు చెప్తుంది. జ్వరం ఉందని చెప్తుంది, రోగం ఉందని చెప్తుంది, కానీ దాని దగ్గర ఏమి లేదండి, మందు లేదు. ధర్మశాస్త్రం కూడా ధర్మామీటర్ లాంటిది అనమాట. ఈ విషయంలో పౌలు గారు ఎంత బాగా కంపేర్ చేస్తున్నాడు చూడండి. యేసుక్రీస్తు నందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించిన వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో అరెస్ట్ చేసిను. ఏం చేసిందట? లేఖనం ఏం చేసింది? పాపాత్ములను డిక్లేర్ చేసిందట. బాగా వినాలి. పాపుల్ని చేయలేదు. బాగా వినాలి. పాపుల్ని చేయలేదు, పాపాత్ములని చెప్పండి డిక్లేర్ చేసింది. మనం పాపాత్ములని, అది మనల్ని పాపాత్ములను చేయలేదు, మనం పాపులమని చెప్పింది. అంటే ఎలా అంటే మనం పాపాత్ములని ఎలా తెలుస్తుంది? ఒక ఆజ్ఞ ఉన్నప్పుడు, ఒక కొలత ఉన్నప్పుడేగా మనం పాపులమో కాదు తెలిసేది. ఇప్పుడు మన పాపాత్ములని మనల్ని ఎత్తి జీవించేది ఎవరంటే ధర్మశాస్త్రం. ఇప్పుడు పైకి ఇలా ఉన్నామండి,
అంతా చక్కగా ఉంటాం. ఎక్స్రే తీస్తే కదా లోపల ఎన్ని రోగాలు ఉన్నది తెలుస్తుంది. అందరూ హెల్దీ బాయ్సే. పెళ్లి చూపులకు వెళ్ళే ముందు ఇప్పుడు ఈ మధ్య హెల్త్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు తెలుసా? జాగ్రత్త, పానీపూరులు చెత్తపూరులు తినకండి. హెల్త్ సర్టిఫికేట్లు అడుగుతున్నారు పెళ్ళిళ్ళలో, ఏమనుకుంటున్నారు? ఆరోగ్యాలు కూడా కుర్రోడికి ఎలా ఉన్నాయి. ఈ పిల్లకి ఏమైనా థైరాయిడ్లు, ఈ మధ్య ఎక్కువ ఈ ఆడపిల్లకి సరిగ్గా తిల్లు తినక, ఈ పాటించక ఈ బుడగలు వస్తున్నాయి, ఈ గాలి బుడగలు, ఈ గర్భసంచుల్లో. ఇవన్నీ ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు. మనకి ఇంకా అప్డేట్ అవ్వలేదు కానీ ఈ పై సిటీస్లో తరగతులు బాగా చదువుకున్న వాళ్ళు హెల్త్ సర్టిఫికేట్లు కూడా అడుగుతున్నారు. ఒక విధంగా మంచిదా అంటే ఒక విధంగా మంచిది, ఒక విధంగా చెడ్డదా అంటే వాళ్ళని బాధ పెట్టడం చెడ్డది. ఒక విధంగా ఎందుకు మంచిదంటే తీరా పెళ్లి చేసుకుని సుఖంగా ఉందాం అన్నప్పుడు వ్యాధులన్నీ ఇంటికి వచ్చినాయి అనుకుంటే ఇంకా సుఖమే ఉందండి, కష్టపడిందంతా హాస్పిటల్కి పెట్టుబడులు పెట్టాలి. అందుకే ఒక విధంగా అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది అంత బయటికి బాగానే ఉంటాం, అందరూ నీతిమంతులమే. కానీ ధర్మశాస్త్రంతో ఇలా కొలిసేసరికి నడినెత్తి మొదలుకొని చెప్పండి హరికాలు వరకు ధర్మశాస్త్రం చెప్పింది. పుళ్ళు, గాయాలు, రక్తము, రసి, ఇంకా మాటలో చెప్పాలంటే కొంచెం ఘోరంగా ఎక్స్పోజ్ చేసింది బైబిల్. ఏమందంటే వాళ్ళకట అమ్మ గర్భం నుండి పుట్టినప్పుడు ఆ మాయ అంటుకుంటుంది చూసారా, లేదంటే ఆ రక్తం అంటుకుంటుంది చూసారా, ఆ రక్తం మురికి ఇంకా మనకుందన్నది. అంటే పోల్చిందనమాట. ఎంత అశుద్ధంగా ఉన్నారు అబ్బాయి మీరు అంటే దేవుని ఎదురికి అలా ఉన్నాం మనం. కడగబడలేదు, మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, ఆ మాయ కూడా కడగలేదన్న మనకి. ఇలా ఉన్నాం, ఇలా ఉన్నామని బైబిల్ చెప్తుంది. మరి ఇలా ఉంటే ఏంటి? నువ్వు మమ్మల్ని కడుగుతావంటే కడగనంది. మరి ఏం చేస్తుంది? మీ అందరూ పనిష్మెంట్కి తప్ప దేనికి పనికిరారంది. ఎక్కడంది ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక, చాలా జాగ్రత్తగా వినండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మానవుడన్న ప్రతివాని నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకి పాత్రమగునట్లు. సర్వలోకం అంటే నువ్వు నేను, మనం అందరం, స్త్రీ పురుషుడు, పెద్ద చిన్న, మొక్క మూలుగని తేడా ఏమీ లేకుండా అందరు నోరు మూసుకునేలా జడ్జిమెంట్ ఇచ్చిందట. ఎవరు? ధర్మశాస్త్రం చెబుతుంది. ఏమని చెబుతుంది? అందరూ దేవుని శిక్షకు తప్ప దేనికి పనికి రారు. అంటే మనం దెబ్బలు తిన్నాం తప్ప చెప్పండి దేనికి పనికిరామంట. అంటే ధర్మశాస్త్రం మనల్ని ఎలా నిలబెడుతుందండి? దేవుని ఎదుట్లా దోషులుగా నిలబడుతుంది. ధర్మశాస్త్రం మనల్ని ఎలా నిలబెడుతుంది? నేరస్తులుగా నిలబెడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి మన మీద నేరారోపణ చేస్తున్న ధర్మశాస్త్రంలో లోపం లేదు కానీ చెప్పాలి మనలో లోపం ఉంది. అయితే ఏ విధంగా అయినా దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నాం. ఎవరి వల్ల? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన, ముఖ్యంగా 5 కాండాలు పాత నిబంధన. ఈ పాత నిబంధన వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ పాత నిబంధన వల్ల మనకు నష్టం కలుగుతుంది. ఈ పాత నిబంధన వల్ల మనకి ఇంత ఇబ్బంది కలుగుతున్నప్పుడు, దీనివల్ల మనకు నష్టం జరుగుతున్నప్పుడు నేరస్తులుగా మనం క్రియేట్ చేస్తున్నాం. క్షమించండి, తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టినప్పుడు ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం నుంచి విమోచన లేకపోతే మనం ఏమవుతాం చెప్పాలి? సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమ ఉన్నట్లు. ఇప్పుడు చెప్పాలి, క్రొత్త నిబంధన లేకపోతే పాత నిబంధన ప్రకారం అందరం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోకం అనే పదమే లేదండి మన ఎవరికైనా. ఎందుకంటే భూమి మీద వాగ్దానాలు పొందుకోవడమే పాత నిబంధన ప్రకారం మన వల్ల అవట్లేదు. అలాంటిది ఆత్మ సంబంధమైన నిత్యత్వాన్ని ధర్మశాస్త్రం ప్రకారం పొందుకోగలమా? ఒకవేళ పొందుకుందామని ట్రై చేస్తే ఎవరి వల్ల అవుద్దా? దావీదు గారి వల్ల అయ్యిందా? దివారాత్రులు ఏం ధ్యానించేవాడట? యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించాడు. ధ్యానించి మేడ మీదకి వెళ్ళి ఇంక నేను చెప్పకూడదు, ఇంక నెక్స్ట్ అది గొడవ. అంటే అందరిది ఫాలిన్ హార్ట్ ఉంది. అందరికీ పతనమైపోయిన, వాలిపోయిన, రాలిపోయే, ఒక మాటలో చెప్పాలంటే అదో రకమైన స్వభావం కలిగిన హృదయం ఉంది. దావీదు గారికి కూడా ఉంది. అందుకే బైబిల్ రాసింది ప్రతి ఒక్కరి గురించి. మరి ఇలా అయితే దీన్ని జరిగించలేమంటే ఎవరు జరిగించలేరు. మరి దేనికి పనికొస్తాం? భక్తులైనా, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ భక్తులైనా ఈ తరం భక్తులైనా అందరం దేనికి పనికొస్తాం అంటే శిక్షకు పనికొస్తాం. అంటే క్రొత్త నిబంధన అనే డాక్యుమెంట్ మనకు లేకపోతే పాత నిబంధన ప్రకారం మనం ఏమవుతాం చెప్పండి? శిక్షకు పాత్రలు అవుతాం. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు ఆ పాత నిబంధన వదిలించేసుకుని మనం బయటికి రావాలి అంటే మార్గం ఏంటి చెప్పండి? సింపుల్ ఆన్సర్ చెప్పొద్దు, బైబిల్ అని చెప్పండి. ఇప్పుడు మనల్ని ఆ చట్టం పట్టేసుకుందండి. ఇప్పుడు అందులో అరెస్ట్లో ఉన్నాం, మనల్ని బంధించినందుగా. ఇప్పుడు అది మనల్ని బంధించి పట్టుకుంది. ఇప్పుడు ఆ చట్టంలోంచి, అరెస్ట్లో నుంచి మనం బయటకు రావాలంటే ఏం చేయాలి? ఎలాగే ఈ సిరీస్ జరుగుతుంది కాబట్టి చెప్పండి.
పరిశుద్ధాన్ని అంటే గొడవలు పోద్దనా చెప్పండి? కాదు, ఇంకా చెప్పండి. ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలంటే సూత్రం, మళ్ళీ మీకు బాగా అర్థం కావాలంటే, ఒక డాక్యుమెంట్ చెల్లదు, ఈ డాక్యుమెంట్ చెల్లుద్ది అనాలంటే, ఒకటి ఆ డాక్యుమెంట్లోంచి నువ్వు పూర్తిగా బయటకని రావాలి, లేదా అది ఏం చేయాలి? చింపబడాలి. ధర్మశాస్త్రం చింపారు ఇదంతా కాదు, కానీ మంచి ఎగ్జాంపుల్తో కంపేర్ చేశాడండి పౌలు గారు. చూడండి, భలే అనిపిస్తుంది. చూడండి ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నది, మీకు తెలియదా? మనుష్యుడు బ్రతుకున్నంత కాలం ధర్మశాస్త్రం ఎవరి మీద పనిచేస్తుందట? మనుష్యుడి మీద పనిచేస్తుందట. అంటే మనం ఊపిరి పీల్చుకున్నంత కాలం ధర్మశాస్త్రం ఏం చెప్తా చెప్పండి? ఈడు పాపి, ఈడు పాపి, వీడు పాపి, ఈడు మాట మంచిది కాదు, సూప్ మంచిది కాదు, కాలు మంచిది కాదు, ఒక్కటి ఈడు చెప్పుకోవడానికి ఒక్కటి మంచిది లేదు, ఈమెలో మంచిది లేదు, ఈడిలో మంచిది లేదు అంటే మన పాపి అని నేరారోపణ చేస్తుంది. మన మంచోళ్ళం కాదని ధర్మశాస్త్రం డిసైడ్ చేస్తుంది. అయితే ధర్మశాస్త్రం ఎరిగిన మీతో ఒక మాట చెప్తున్నాను, భర్త గల స్త్రీ, బాగా వినాలి, భర్త గల స్త్రీ భర్త బ్రతుకున్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్దురాయలను కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమెకు విడుదల పొందెను. అర్థమైందో లేదో? చాలా చక్కగా, చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆయన. అంటే ఒక చట్టం నుంచి ఒక నిబంధన. పెళ్ళి అంటే ఏంటంటే నిబంధన కదా. ఏమి నిబంధన? మీ నిబంధనలు అనుకోకండి. వ్యాధి అందును, బాధ అందును, ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటా అన్నారు. కరోనాలో కనబడకుండా పోయారు. ఉన్నారా? ఆ గదిలో ఏంటండి మా ఆయన్ని కరోనా వచ్చింది అన్నారు. ఎన్ని కబుర్లు చెప్తారండి పెళ్లి ప్రమాణాల్లో. ఆడు కూడా చాలా సీరియస్గా కళ్ళలో కళ్ళు చూసి అలా చెప్పి ఇలా చెప్పి, ఇంక నీ సాగు తప్ప నిన్ను నన్ను ఇంక ఏది ఎడదిదా అన్నాడు. నెక్స్ట్ వీక్ గొడవ ఉంటే ఇంట్లో నువ్వైనా వాళ్ళు ఏమన్నా తెలుసుకో ఇంకా అన్నాడంట. ఎన్ని గాలి నిబంధనలు అక్కడ చేస్తారు కానీ స్థిరంగా ఉండదు. కానీ దేవుడి ప్రకారం నిబంధన అంటే నిబంధనే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భార్య భర్తగా నీకు నిబంధన జరిగింది. ఇప్పుడు ఈ నిబంధన చెల్లదు అంటే ఈ నిబంధన తీసేసాం. ఇప్పుడు ఈవిడికి ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి. బాగా వినండి, ఎందుకంటే ఈ మధ్య ఈ విడాకులు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. కొంచెం పాయింట్ టచ్ చేస్తాను నేను. ఈవిడికి ఆయనకి గొడవలు అయ్యాయి. గొడవలు అయినప్పుడు కోర్టుకి వెళ్ళి ఏం చేస్తున్నారండి? విడాకులు తీసుకుంటా. నీ కోర్టు విడాకులు ఇచ్చేసి మీ ఇద్దరికి సంబంధం లేదని ఈ లోక సంబంధమైన కోర్టు చెప్పొచ్చేమో కానీ బైబిల్ ప్రకారం దేవుని దృష్టిలో మీకు విడాకులు అనే అవకాశమే లేదు. అంటే ఈ నిబంధన ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోద్ది అంటే, ఇంకా ఆమెతో నాకు సంబంధం లేదు, అతనితో నాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను వేరొకరిని పెళ్లి చేసుకోవచ్చు అనడానికి ఎప్పుడు సౌలభ్యం బైబిల్ ఇచ్చింది? ఎప్పుడు చెప్పనా? ఇద్దరిలో ఎవరో ఒకరు చనిపోవాలి. చంపేయకూడదు, మరి చెప్తున్నాను, చనిపోవాలి. ఎందుకంటే రెండో పెళ్ళికి ప్లాన్ చేయకూడదని చెప్తున్నాను. చనిపోవాలి. ఆ చనిపోయేది బాగా వినాలి. ఇది బయట వాళ్ళు కూడా కదా నేను చెప్పేది, మనం క్రైస్తవులు, మనం దేవుడిని నమ్ముతున్న బిడ్డలకు చెప్పే చట్టం ఇది. బయట వాళ్ళు కూడా వదిలేయండి, వాళ్ళు ఎన్ని పిల్లలని చేసుకుంటాం, మనకు వదిలేయండి, మనం దేవుని పిల్లలు. అంటే ఒక క్రైస్తవుడు వేరొకరిని, అంటే ఒక తన భార్యని కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవాలంటే ఎప్పుడంటే అవకాశం ఇచ్చింది బైబిల్? భార్య బ్రతుకున్నంత కాలము చెప్పండి అవకాశము లేదు. భర్త బ్రతుకున్నంత కాలం అవకాశం లేదు. ఒకవేళ భర్త బ్రతుకుండగా భార్య బ్రతుకుండగా వేరొకరిని పెళ్లి చేసుకుంటే దాన్ని బైబిల్ ఏమని చెప్పినా ఇల్లీగల్ అఫైర్ అంతే. లీగల్ కాదట. ఏంటి చెప్పండి? ఇల్లీగల్ అంటే చట్టం కాదు, ధర్మశాస్త్ర ప్రకారం న్యాయం కాదు. వేరొక పురుషుడి వైపు చూసినా, వేరొక స్త్రీ వైపుకు నువ్వు చూసినా నువ్వు చేసేది వ్యభిచారం, సంసారం కాదన్నాడు. ఈ పాయింట్ మీకు అర్థమైతే అంటే ఇప్పుడు ఆ నిబంధన చెల్లిపోవాలి అంటే, ఆ నిబంధన ఎక్స్పైర్ అయిపోవాలి అంటే దేవుడే నీకు సౌలభ్యం ఇవ్వాలి. మీ కాపురంలో ఎవరో ఒకరిని దేవుడు తీసుకెళ్ళిపోతే తప్ప చెప్పండి ఆ నిబంధన ఎక్స్పైర్ అవ్వదు. ఏ నిబంధన? మీరు భార్య భర్త నిబంధన ఉందిగా, ఆ నిబంధన అంటే దేవుడే తీయాలి. అంటే నీకు అవకాశం ఇవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు డబ్బులు ఇవ్వకూడదు, సఫారియా ఇదంటారు కదా, అది ఇవ్వకూడదు. అది దేవుడు డీల్ చేయాలి. నీకు అవకాశం బిడ్డకి వేరే సంవత్సరం ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడే తీసేసుకుంటాడు. ఎందుకంటే ఇద్దరులో ఎవరు తప్పో కోట్ల కన్నా ఎవరికి తెలుసు చెప్పండి? దేవుడు తెలుసు. కాబట్టి ఆయన నీకు మరొక నూతన జీవితం ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన తీసేస్తాడు. అప్పటి వరకు ఆ నిబంధన ఏమవుతుందండి? అలానే ఉంటుంది. ఆ నిబంధన అప్పటి వరకు అలానే ఉంటుంది. అందుకే
భార్య బ్రతుకుండగా భర్త బ్రతుకుండా వేరొక పెళ్లి చేసుకోవడానికి బైబిల్ రైట్లేదు. ఇలాగైతే ఎలాగంటే సింపుల్, ఏమీ లేదు, క్షమించేయడమే అంతే. ఏం చేయాలి? క్షమించలేకపోతున్నానండి అంటే ప్రభు అంటాడు, రే దుర్మార్గుడా, నిన్నే నేను క్షమించాను చెప్పు, నువ్వు ఎందుకు క్షమించలేవరు, నువ్వు పెద్ద పుణ్యాత్ములాగా అంటాడు ప్రభు. మన ప్రభువే మనకు క్షమించినప్పుడు చెప్పండి, మన లైఫ్ పార్ట్నర్లో ఖచ్చితంగా లోపాలు ఉంటాయి ఉండవా? లోపాలంటే పెద్ద పెద్ద కదా, ఏదో ఒక లోపం. ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే 30 సంవత్సరాలు కాపురం చేసిన ఏర్రామని విడిపోలేదా? విడిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, విడిపోతారు. అంటే ఎలా క్షమించాలి? ఏదో ఒక లోపాలు ఉంటాయి. నేను క్షమించలేకపోతుంటే ప్రభు నేను క్షమించాడు కదా. మన ముడత, మన మరక ప్రతిదీ కడిగి ఎలాగైతే క్షమించాడు. లేదు నేను క్షమించలేనంటావా, ఉండలేనంటావా? ఆమె ఇగో వేరొక పురుషుడితో లేదా ఆయన వేరొక స్త్రీతో తప్పు చేశాడంటావా? వేరైపోండి. బైబిల్ అవకాశం ఇచ్చింది. వేరంటే దూరం జరిగిపోండి, కాపురాలు చేయకండి. బట్ వేరొక పెళ్లి చేసుకోకండి. నేను దూరం జరుగుతాను, వేరే పెళ్లి చేసుకున్నాడంటే చంపేస్తాను అంటాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు దూరం జరగాలంటే వేరొక పెళ్లి చేసుకోని అంటేనే జరుగు. లేదు నేను వేరొక పెళ్లి చేసుకోకుండా నేను ఉంటానంటా ఉండు. వేరొక పెళ్లి చేసుకుంటానంటావా? ఆయన బ్రతుకుండగా జరగదు, ఆమె బ్రతుకుండగా జరగదు. లేదు మేము ఇంక దూరంగా ఉండి ఏకాకిల్లా ఏడిసే కన్నా చెప్పండి, ఆ మొహం ఏదో ఒకరి మొహం చూసుకుని క్షమించుకుని బతకడం మిన్ననుకుంటే బతకండి. అందుకే దేవుడు అంత గట్టిగా నిబంధన ఇచ్చాడు. వదలడం దేవుడికి అసలు ఇష్టం ఉండదండి, వదలకూడదు. ఈ మాట అనొచ్చో లేదో, మొన్న ఒక ఆయన ఇంటర్వ్యూ చేస్తూ పెద్ద యాంకర్, కొంచెం నెత్తిగా మాట్లాడు, పేర్లు ఏమడకండి, ఎందుకు మీకు డీటెయిల్స్ అర్థమవుతాయి నేను చెప్పట్లేదు. ఒక పెద్ద స్పీకర్ని ఇంటర్వ్యూ చేశాడు. పెద్ద స్పీకర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆ స్పీకర్ గారు భార్య ఉండగా, పిల్లలు ఉండగా, ఆ భార్య పిల్లలు ఆయనకు ఉండగా ఆవిడని వదిలేసి మళ్ళీ ఆల్రెడీ పెళ్ళైన ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆయన సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీవీ 9 యాంకర్ ఏమన్నాడంటే, సార్ మీరు ఫాదర్ కదా, ఒక విషయం అడుగుతున్నాను, ఆ విషయంలో మీరు నాకు ఆన్సర్ చేయండి. మీరే ఇలా చేస్తే మీరు యూత్ మీటింగ్లో మీరు ఏం మెసేజ్ ఇస్తారని అడిగాడు. అని నవ్వుతున్నాడు. అంతే, ఇక నవ్వడమే, గాడిద నవ్వు. ఏం చెప్తావు? మీ బైబిల్ ఇలా ఉంది కదా, అసలు ముస్లిం ఆయన, ఆయన తెలుసు కాస్త కొద్ది బైబిల్, మీ బైబిల్ ఇలా ఉంది కదా, మరి మీరు ఏం మెసేజ్ చెప్తారు సొసైటీకి? భార్య భర్త గొడవలకి ఏం చెప్తారు? మీకులా గిడిపోయి ఇంకో పెళ్లి చేసుకోమని చెప్తారంటే అది అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. మన తిక్కల సమాధానాలు, మన లాజిక్లు చెప్పండి ఎదుటోళ్ళకి మాదిరిగా పనిచేవి. బైబిల్ చెప్తుంది, బైబిల్ ఒకటే, భర్త బ్రతకుండగా భార్య బ్రతకుండగా వేరొక సంసారంతో బైబుల్ పర్మిషన్ ఇవ్వలేదు. నీ కోర్టు ఇచ్చుగాక, సుప్రీంకోర్టు ఇచ్చుగాక, అది బయట కోర్టు, అన్నిటికన్నా ఉన్నతమైన కోర్టు అని చెప్పండి క్రైస్తవులకి. మన న్యాయస్థానం దేవునిది, గుర్తుపెట్టుకోండి. దేవుడు చెప్పాడు. దీన్ని ఎందుకు పోలుస్తున్నాడు అంటే ధర్మశాస్త్ర నిబంధన కూడా అంతే. నా మాటలు అర్థమవుతున్న లేదు. ధర్మశాస్త్ర నిబంధన కూడా అంతే. అంటే ఈ యొక్క భార్య కానీ భర్త కానీ చనిపోతే ఆ నిబంధన ఏమవట్లేదండి, ఎక్స్పైర్ అవ్వట్లేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం మనల్ని వదిలేయాలంటే ధర్మశాస్త్రానికి మనకి నిబంధన ఉందిగా, అందరిని పట్టుకుందిగా, అందరిని అరెస్ట్ చేసిందిగా. ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి మనకు విడుదల రావాలంటే ధర్మశాస్త్రమైనా చచ్చిపోవాలి, చెప్పండి, మనమైనా చచ్చిపోవాలి. ధర్మశాస్త్రం చచ్చిపోద్దా? ధర్మశాస్త్రమైనా చనిపోవాలి, మనమైనా చనిపోవాలి. అప్పటి వరకు వేరొక సంసారంలో అడిగెట్టడానికి లేదంటే ఇప్పుడు వరకు మనకి యజమానుడిగా ఎవరున్నారు? ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు మనకు కొత్త యజమాని ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలంటే స్త్రీగా, అంటే నేను, అంటే నువ్వు నేను, ఇప్పుడు విశ్వాసకున్న మనమైనా చావాలి, చెప్పండి, ధర్మశాస్త్రమే చావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే కానీ క్రీస్తుతో మనకి ఏమి చేయబడదండి, నిబంధన చేయబడదు. అది కంపేర్ చేస్తున్నాడు సంసారంతో. ఎవరు? పౌలు గారు. ఏమని కంపేర్ చేస్తున్నారు చూడండి ఒకసారి. సహోదరులారా, మనుష్యుడు బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేర్చున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం వెరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం అతనికి బద్ధురాలైన కానీ భర్త చనిపోని భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమెకు విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిని అనబడును కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన గనక వేరొక పురుషుని వివాహం చేసుకున్నను వ్యభిచారి కాకపోవును. కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు
ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకే, అంటే వేరొక పురుషుని చేరుటకే మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై చెప్పండి చచ్చిపోయాం. ఇప్పుడు మనం చస్తే కానీ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసి చెప్పండి వదలదు. ఇప్పుడు మనం చచ్చిపోతే కానీ మనం వదలదు. ఇప్పుడు మనం చచ్చిపోగలమా? చస్తే టప్మని ఎక్కడ పోతాం చెప్పండి చెప్పండి. ఇంకేం డోకా ఇంకేం అస్సలు ఆలోచన ఎక్కడొద్దు. ధర్మశాస్త్రం ప్రకారం మనం చచ్చిపోతే ఏమవుతాం? అందుకే చచ్చిపోతే నరకానికి పోతామని, మనం చనిపోకపోయినా మనకి డెత్ సర్టిఫికేట్ దేవుడు ఇచ్చాడు. అదే చనిపోకుండా డెత్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? ఇది రాంగ్ కదా, ఇల్లీగల్ కదా అనుకోకండి. మనం చనిపోకుండా మనకి డెత్ సర్టిఫికేట్ దేవుడు ఎలా ఇచ్చాడంటే, మనం యేసు ప్రభువు నమ్మాం గనక ఆయన చనిపోతే ఎవరు చనిపోయినట్టు చెప్పాలి. ఇప్పుడు మన పాపాలన్నీ ఎవరి మీద వేసాం? ఆయన మీద వేసాం. ధర్మశాస్త్రం అంతా ఏమంటుంది? పనిష్మెంట్ ఇవ్వాలి, పనిష్మెంట్ ఇవ్వాలి, వీడికి 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 అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మనకు పనిష్మెంట్ ఇస్తే ఖచ్చితంగా చచ్చిపోతాం. ఇప్పుడు మనకు పనిష్మెంట్ ఇస్తే చచ్చిపోతాం కనుక, చస్తే నరకానికి పోతాం కనుక, మనం నరకానికి పోకుండా పనిష్మెంట్ తినకుండా ఇప్పుడు మన నేర ప్రవృత్తిని అంతా ఎవరి మీద వేసాం చెప్పండి? యేసు ప్రభు మీద వేసి మన ప్లేస్లో ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోతే ఎవరు చనిపోయినట్టు? మనం చనిపోయినట్టు. అంటే ఎందుకు యేసుప్రభు నమ్మాలంటే గుడ్డిగా అడుగుతారు. ఎందుకు యేసుప్రభు నమ్మాలంటే నీకు దిక్కు దివాణం లేదు యేసుప్రభు నమ్మకపోతే. ఎందుకంటే పాత నిబంధన దేవుని చట్టం ఏం చేస్తుందంటే నిన్ను పట్టి జాడించి నిన్ను ఈడ్చి పట్టుకెళ్ళి ఎక్కడ పడేస్తుంది? నరకంలో పడేస్తుంది. అందుకు నువ్వు ఎవరు నమ్ముకోవాలి? యేసుప్రభు నమ్ముకోవాలి. ధర్మశాస్త్రం ఎందుకు పట్టుకుంటుంది? నువ్వు పుణ్యాత్మలను పట్టుకోదు చెప్పండి, పాపాత్ములను పట్టుకుంటుంది. ఇప్పుడు యేసుప్రభు నమ్మాలి. ఇందుకు యేసుప్రభు నమ్మకపోతే నాకు దిక్కు లేదు, యేసుప్రభు నమ్మకపోతే నాకు సావు తప్పదు, యేసుప్రభు నమ్మకపోతే నాకు నరకం అనే ఛాయలు తప్పించుకోవడం అసాధ్యం. ఇందుకు యేసుప్రభుని నమ్మాలి. అందుకు యేసుప్రభుని నమ్మితే చూచాయిగా ఏం జరుగుతుంది? ఆయన చనిపోతే నేను చనిపోయినట్టు, ఆయన పునరుద్ధానం చెందితే చెప్పండి నాకు కూడా పునరుద్ధానం కన్ఫామ్ చేయబడినట్లు. ఇందుకు యేసుప్రభుని నమ్మాలి. ఇప్పుడు చెప్పండి, భర్తలో కానీ భార్య కానీ చనిపోతే నిబంధన ఎలాగైతే రద్దు చేయబడదో, ఇప్పుడు ధర్మశాస్త్రం కానీ మనిషి కానీ చనిపోతే కానీ రద్దు చేయబడదు. ఇప్పుడు ధర్మశాస్త్రం చనిపోలేదు కానీ ఎవరు చనిపోయారు చెప్పండి? మనం చనిపోయాం క్రీస్తులో. ఎవరు చనిపోయారు? మనం చనిపోయాం. ఇప్పుడు పాత నిబంధన నుంచి ఇప్పుడు మనం చనిపోయి బతికమంటే మనకి ఏమైనట్టండి? విడుదల వచ్చింది, కొత్త కాపురం స్టార్ట్ అయింది. ఎవరితో చెప్పండి? ఎవరితో కొత్త కాపురం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో. ఇది బైబిల్ చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ నిబంధన మనల్ని శిక్షించడానికి బంధించి పట్టుకున్న ఈ ధర్మశాస్త్రం మనకి విడుదల వచ్చింది. అనగా మనం శరీర సంబంధమై ఉండినప్పుడు మరణము వలన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవంలో కార్యసాధకమై ఉండును. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతుంది కనుక మనకు అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై పౌలను నేను మీరు మనం అందరం ప్రభువుకి సేవ చేస్తున్నాం. సేవ అంటే ఇంకా అర్థం అవ్వాలంటే సంసారం చేస్తున్నాం. ఎవరితో చెప్పండి? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు ఇప్పుడు మనకి ఏమై ఉన్నాడండి? శిరసై ఉన్నాడు. మరో మాట చెప్పాలంటే సంఘం ఆయన భార్య అయితే మనం ఆయన భార్య అయితే మన భర్త ఎవరండి? యేసు ప్రభువారు. ఇప్పుడు యేసు ప్రభువారు కాదని దేనికి ఇంపార్టెంట్ ఇచ్చినా అది ఏమవుతుంది చెప్పండి? సంసారం అవుతుంది. చెప్పండి, చెప్పాలి, వ్యభిచారం అవుద్ది. అదే పాపం. ఇప్పుడు మనం వ్యభిచారం అవ్వకూడదు. సంసారం అంటే నా భర్తకి ఏది ఇష్టమో అది చేయాలి, నా యజమానికి ఏది ఇష్టమో అది చేయాలి. ఇప్పుడు నేను పాత నిబంధన కింద ఉంటే చస్తాను, చచ్చే నన్ను నా కొరకు ఆయన చనిపోయి నన్ను బతికించి నాకు కొత్త జీవితం ఇచ్చాడు కనుక ఇప్పుడు బ్రతుకుడు ఎవరి కొరకు బ్రతకాలి చెప్పండి? క్రీస్తు కొరకు. అంటే ఇప్పుడు ఎవరిచ్చినా ఎవరు ఫ్రీగా ఉండడం వల్ల బతికానండి. ఇప్పుడు నువ్వు నేను ఎంత ధన్యులో చెప్పినా అసలు ₹10 పెట్టుబడి లేకుండా ఫ్రీగా నీతిమంతులనే ట్యాగ్ మనకు వచ్చిందండి. దాని కిందకి మనం తీసుకొచ్చి ప్రభు పెడుతున్నాడు. ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ కాదండి, ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ కాదు, పాత నిబంధన దగ్గర నుంచి జరిగింది ప్రాజెక్ట్. ఏమని జరిగింది? నిర్గమకాండం చూడండి ఒకసారి. నిర్గమకాండం 29వ అధ్యాయం, త్వరగా నిర్గమకాండం 29వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి వచనాలు. నిర్గమకాండం, పొట్టేలలో ఒక దాన్ని తీసుకునే వలెను అహరోనును అతని కుమారులను
ఆ పొట్టేలు తల మీద చేతులు ఉంచవలెను. దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను. అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన సువాసన. ఇక్కడ జాతీయండి, అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచగా ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారు కుడి చెవి కొనల మీదను వారు కుడి చేతి బొటన వేలి మీదను దాన్ని చరమి బలిపీఠం మీద చుట్టూ అని చెబుతూ 27వ వచనం లాస్ట్ మనం చెప్తుంటే, అతనిలోని అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. ఎప్పుడు ప్రతిష్ఠితములవుతాయట? రక్తము చేత వాళ్ళని చింది, అంటే రక్తం వాళ్ళ మీద చిందిస్తే వాళ్ళ చెవులకి, బొట్టనవేలికి, కాళ్ళకి, దేహానికి, వస్త్రాలకి అన్నిటికీ రక్తం అలా చిమ్మిస్తే అప్పుడు వాళ్ళు ఏమవుతారట? ప్రతిష్ఠ, అంటే అంగీకరింపబడతారు, దేవుని రాజ్యంలో అధికారంలో స్థిరపరచబడతారు, ప్రతిష్ఠ చేయబడతారు. అంటే ఇప్పుడు అహరోనులు యాజకు, అంటే అహరోను కుమారులు లేవీలు యాజకులు చేయబడాలి అంటే ప్రతిష్ఠింపబడాలి. ప్రతిష్ఠింపడం అంటే ఆలివ్ ఆయిల్ ఒకటే కాదు, చెప్పండి, రక్తము చిమ్మితే కానీ ప్రతిష్ఠ జరగదు. వాళ్ళట ఆ జంతువు తల మీద, పొట్టేలు తల మీద ఏమేయాలి? చెయ్యేయాలట. పొట్టేలు తల మీద ఇక్కడ చూచాయిగా లేదా ఛాయిగా ఇక్కడ కనబడుతున్న పొట్టేలు ఎవరండి? ఎవరు గుర్తు పొట్టేలు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం చూచాయిగా, ఆ పొట్టేల రక్తం వాళ్ళ మీద జల్లబడితే కానీ వాళ్ళకి ఏం జరగదండి? ప్రతిష్ఠ జరగదు. ఇది మీకు అర్థమైతే పాత నిబంధనలో సేవ చేయాలన్నా, పాత నిబంధనలో స్థిరపరచబడాలన్నా రక్తము చేత కడిగితే కానీ మనం పనికొచ్చే పాత్రలు అవ్వమంట. గంగాలమైన రక్తం చిమ్మబడాలి, అక్కడున్న సముఖపు రొట్టెలు బల్లైనా రక్తము చిమ్మబడాలి. దేవాలయంలో ఏ వస్తువు దేవునికి ఉపయోగపడాలన్నా దేని చేత కడగాలండి? రక్తము చేత కడగబడాలి. ఇప్పుడు బాగా వినాలి, ఆ రోజు గుడారంలో ఏ వస్తువైనా దేవునికి ఉపయోగకరంగా మారాలంటే రక్తము చేత కడగబడాలి. జీవం లేని బాగా వినాలి, మందసాన్ని దేంతో చేశారండి? తుమ్మకరతో చేశారు. గంగాలం ఏంటండి? ఇత్తడితో చేశారు. బలిపీఠం దేంతో చేశారండి? బంగారు రేకులు పొదిగారు. నేను అడుగుతున్నాను, బంగారం పరలోకం వెళ్తుందా? తుమ్మ చెట్టు వెళ్తుందా? ఏది వెళ్తున్నారు? సముఖపు రెట్లు బల్ల వెళ్తుందా? ఆ దీపస్తంభం పెట్టారు, వెళ్తారా? అంటే జీవం లేని ఇవి బాగా వినాలి, పరలోకం వెళ్ళని జీవం లేని ఈ వస్తువులే మందిరంలో ఉండాలి అంటే ఏ ప్రోక్షణ జరగాలండి? పరలోకం వెళ్ళని వస్తువులకే రక్త ప్రోక్షణ జరగాలైతే పరలోకం పోయేది ఎవరు చెప్పండి? నువ్వు నేను, మనం వెళ్తాం. మరి జీవం లేని వాటికే రక్త ప్రోక్షణ అవసరమైతే పరలోకం పోయే మనకి ఇప్పుడు ఏ గొర్రె పిల్ల రక్తం రాసుకోవాలి చెప్పండి? ఏ పొట్టేలు రాయాలి చెప్పండి? అంటే ఈ భూమి మీద తాత్కాలికమైన గుడారంలో పరిచర్య చేయాలంటేనే ఈ రక్తం అవసరం మనకి. అంటే ఇప్పుడు మనం యాజకులుగా, నాయకులుగా, దేవునికి పనికొచ్చే రాజ్య సభ్యులుగా ఇప్పుడు మనం ప్రతిష్ఠింపబడాలంటే దీన్నే పోలికగా రాస్తూ ప్రకటన గ్రంథంలో ఏమంటాడు చూడండి, 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు 24 మంది పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు నీవు వధింపబడిన వారు. వధింపబడింది ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని
మన దేవునికి వారిని ఒక రాజ్యము, ఒక యాజకు. ఇప్పుడు చెప్పండి, అహరోను కుమారులు ఎవరండి? యాజకులు. లేవీలు ఎవరండి? యాజకులు. ఇప్పుడు వాళ్ళ యాజకులు చేయబడాలంటే ఏ జంతువు రక్తం వాళ్ళ మీద ప్రోక్షించారు? పొట్టేలు రక్తం ప్రోక్షిస్తే కానీ వాళ్ళు యాజకులుగా డిక్లేర్ చేయబడదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం డిక్లేర్ చేయబడాలి అంటే మనకి ఇప్పుడు పొట్టేలు రక్తం కాదు. చెప్పండి, యోహాను చెప్తున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన మీద చిందింపబడి మన మీద ప్రోక్షింపబడితే అప్పుడు మనం ఏమయ్యామంట? క్రొత్త నిబంధన యాజకులం అయ్యామంట. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు తాత్కాలికంగా జీవించాలంటేనే ధర్మశాస్త్రం ప్రకారం ఎంత రక్తం ఒలికించాలి అంటే, ఇప్పుడు ఏకంగా నిబంధన నుంచే బయటికి రావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోవాలి. మరో వచనం చూడండి, లేవియకాండం 8వ అధ్యాయం, లేవియకాండం 8వ అధ్యాయం 30వ వచనం. లేవియకాండం 8వ అధ్యాయం 30వ వచనం. మరియు మోసే అభిషేక తైలముతో కొంతయు బలిపీఠములో రక్తములోని కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ఆ రక్తము ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను. ఇప్పుడు చెప్పండి, రక్తము చిందితే కానీ ఏం జరగట్లేదు? చెప్పండి, ప్రతిష్ట కన్ఫర్మ్ అనమాట. అందుకే క్రొత్త నిబంధన ఏమంటుందంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నాడు. అంటే చెప్పండి, ఇప్పుడు దేవుని ఎదుట మనం స్థిరపరచబడాలన్నా, దేవుని ఎదుట మనం ఘనపరచబడాలన్నా, దేవుని ఎదుట మనం వాగ్దానం పొందుకోవాలన్నా ఖచ్చితంగా మన మీద ఏం ప్రోక్షింపడాలి? చెప్పండి. ఆ రోజు లిటరల్గా, ఆ రోజు ఖచ్చితంగా, ఆ రోజు భౌగోళికంగా వాళ్ళ మీద నిజంగానే రక్తం చల్లేవారు. ఎవరి మీద? యాజకుల మీద, వాళ్ళ వస్త్రాల మీద. ఇప్పుడు లిటరల్గా మన మీద యేసుప్రభు రక్తం జల్లినట్టు మనకేమైనా కనబడుతుందా? ఆ రోజు లిటరల్గా జల్లితే కానీ వాళ్ళకి ప్రతిష్ట లేదు. ఇప్పుడు ఇలా డైరెక్ట్గా భౌగోళికంగా నీ మీద నా మీద రక్తం జల్లినట్టు ఉందా? ఈ సోపు మొక్కతో ఆయన రక్తం జల్లినట్టు ఉందా? లేదు. మరి అది ఎలా తెలుస్తుంది? అది మాటల్లో తెలియదు, అది ఎక్స్పీరియన్స్లో తెలుస్తుంది. ఎలా తెలుస్తుందండి ఎక్స్పీరియన్స్లో అంటే? తెలిసిపోద్ది. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడువో చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నావో, ఈ మధ్యలో ఏదో జరిగింది, అదేదో కాదు, క్రీస్తు రక్తము నిన్ను కడిగేసింది. ఆ ఎక్స్పీరియన్స్ నీకు వస్తుంది. ఒకప్పుడు నువ్వు ఎలాంటి దానివో, ఎలా ఉండేదానివో, ఇప్పుడు ఎలా ఉండవు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అలా ఉండలేకపోతున్నావు. ఎందుకు? క్రీస్తు రక్తము నిన్ను కడిగింది. ఇది నీకు అర్థమవుద్ది. ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. అది నాకు కనబడలేదని కనబడుతుంది, జిరాక్స్లో కనబడుతుంది. అది స్కానింగ్ మిషన్లో చెప్పదు, ఎక్కడ తెలియదు. అది ఎలా తెలుస్తుంది అంటే నీ ఎక్స్పీరియన్స్, నీ అనుభవంలో తెలుస్తుంది. ఎస్, ప్రభు రక్తము నన్ను కడిగేస్తుందని నీకు అర్థమవుతుంది. ప్రభు రక్తం నన్ను శుద్ధినిగా మార్చిందండి. నిజమండి. ఇంత ఎలా మారేవారు అంటే మనం చెప్పగలుగుతాం, దేవుడు నన్ను కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన నన్ను సంపాదించాడు, ఆయన కొరకే నేను ఇలా మారిపోయాను చెప్ప. అది అనుభవంతో వస్తుంది. అందుకే అహరోను చెబుతున్నాడు, ఇది ఇలా జరిగితే మీరు ఆయన కుమారులు యాజకులు అవుతారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనం యాజకులు అవ్వాలి అంటే కడగాలి. ఇప్పుడు రెండు ప్రాజెక్టులు జరగాలట. ఒకటి, ధర్మశాస్త్రం ఏం చనిపోవాలి? చెప్పండి, మనమేం చనిపోలేదు, నిబంధన రద్దు చేయబడదు. విడిపోయి అంటే ధర్మశాస్త్రం విడుదల వచ్చేస్తే సరిపోద్దా? రక్తము చేత కడగాలి. రక్తము చేత కడగాలి. ఎవరి రక్తం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన కడిగేశాడు, రక్తము చేత కడిగి మనల్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠిస్తే తప్పులు చేయమని గ్యారంటీ ఉందా? ఇప్పుడు బాప్టిజాలు తీసిన తప్పులు చేయట్లేదా? ఆయన రక్తంతో కడిగేస్తాడు, ఆయన విడుదల చేశాడు, పాత నిబంధన నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం తప్పులు చేయము అని గ్యారంటీ ఉందా? కక్కిన వాంతి కట చెప్పండి, డ్యాస్లో ఏదో తిరిగిందంటే ఏంటది? కుక్క. అంటే కక్కిన వాంతికి కుక్క తిరుగుతుంది. ఎంత వాస్తవమో ఖచ్చితంగా తప్పులు చేస్తాం. ఖచ్చితంగా తప్పుడు మానవుడు అన్నవాడు చేస్తాడన్నది వాస్తవం. అయితే వీడు ఖచ్చితంగా చేయకూడదంటే వీడి హార్ట్ను మార్చాలనుకున్నాడు దేవుడు. ఏం మార్చాలి? నువ్వు రోబోని చేయలేదు, గుర్తుపెట్టుకో. నిన్నేం చేశాడంటే నీ హృదయం మార్చాలి. ఇది మారితే కానీ వీడి కడగబడి స్థిరబడిన ప్రతిష్ఠింపబడిన స్థితి వీడికి అర్థం అవుదని మనల్ని ఎవరిని మార్చాలనుకుంటాడు చెప్పండి? మన హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు. మన ఆత్మ అయితే, మన స్వభావం అయితే, మన శరీరం అయితే ఖచ్చితంగా ఏం చేస్తాం చెప్పండి? పాపం చేస్తాం. అదే మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే చెప్పండి,
పాపము చేయడానికి 70 సార్లు ఆలోచిస్తాం. అందుకే క్రొత్త నిబంధన వాగ్దానం ఏంటి బైబిల్ చెప్తుంది. గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం ముగించుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం మూలముగా లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులైన మీకు మనకి కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై. క్రీస్తు మన కోసం శాపమై. ఎందుకు శాపం వచ్చింది? ధర్మశాస్త్రం ప్రకారం అందరూ ఏమయ్యారండి? శాపగ్రస్తులు అయ్యారు. ఇప్పుడు మనం శాపగ్రస్తులు కనుక మన శాపాన్ని తీర్చడానికి మనకు బదులుగా ఎవరయ్యారండి? ప్రభు అయిన యేసుక్రీస్తు శాపగ్రస్తుడు అయ్యాడు. క్రిస్మస్ 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 అంటారు కదా, ఇదే క్రిస్మస్ అంటే. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటారు కదా. హ్యాపీ క్రిస్మస్ ఏంటో చెప్పినా, నా ప్రభు నా శాపాన్ని తీసి చెప్పండి తన నీతిని నాకు ఇచ్చి ధర్మశాస్త్రం అనే ఆ నిబంధన ఇచ్చి నన్ను బయటికి లాగి నాకు బదులుగా చనిపోయి నన్ను నీతిమంతం చేశాడు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అనగా మనం ఏమనుకుంటాం అంటే స్టారు, బెలూన్స్, చెప్పండి, కేకులు, క్రిస్మస్ తాతయ్య గారు, ఇంకా చిన్న చిన్న స్కిట్లు, మాటికి మెసేజ్ మధ్యలో చెప్పండి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే కానీ మనకి క్రిస్మస్ అనిపించదు. క్రిస్మస్ అంటే చెప్పినా, క్రిస్మస్ అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు పుట్టాడు, జీవించాడు, నీకు నిబంధన చేయబడింది. నీ భర్త ఒకరున్నారు, పాత నిబంధన. ఆ పాత నిబంధన భర్త నుంచి నీకు విడుదలిచ్చి క్రొత్త నిబంధన ప్రియుడిగా యజమానుడిగా నీతో నిబంధన నిశ్చితార్థం చేసుకున్నాడు. దట్ ఈజ్ క్రిస్మస్. ఇది చేశాడు ప్రభు. చేసి ఇదిగో శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. అంటే ఇది దేనిని గూర్చిన వాగ్దానం? ఆత్మను గూర్చిన వాగ్దానం. ఇప్పుడు చెప్పండి, మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఏంటి? ఆ ధర్మశాస్త్రం నుంచి నిన్ను విడిపించేస్తాను. నీకు నచ్చిన భర్త ఉన్నాడుగా, ఎవరు? భర్తను ఇంకొకటి ఎందుకు వచ్చిన గొడవ? అది ఎవరు? కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు. ఆయనతో ఎవరితో? ఆయన అలాంటిడే. కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు, పరిగెడితే తప్పు. ఎందుకు పరిగెట్టేవారు? విశ్రాంతినాన్ని అని అడుగుతాడు. ఎవరు? విశ్రాంతిని మేలు చేస్తున్నాడు. అన్నీ తప్పే. ఆ ధర్మశాస్త్రం అనే భర్తకి అన్నీ తప్పే. ఇప్పుడు ఆ భర్త నుంచి విమోచించి నువ్వెన్ని తప్పులు చేసినా నిన్ను కడిగి నీ ముడతంతా తీసేసి అలా ఉండకూడదని నీకు ప్రేమతో చెప్పిన క్రొత్త యజమాని నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఇది కంపేర్ చేస్తారు బైబిల్ రచయితలు. ఈ భార్య భర్తలతో కంపేర్ చేస్తూ మనకు నేర్పిస్తున్నారు అన్నమాట. అందుకే ఇది వాగ్దానం. ఏ వాగ్దానము? ఆత్మనిచ్చి నిన్ను నేను స్థిరపరుస్తున్నాను. నీ కాపురం చేయడం కూడా వచ్చా? నీ కాపురం చేయడం నీకని నువ్వు నేనున్నా చెప్పు. మనకి యేసుప్రభుతో కాపురం చేయడం వచ్చా? మనకు రాదు. కనీసం ఆయన్ని ఎలా పలకరించాలో కూడా మనకు తెలియదు. కొంతమంది ఉంటారండి, ఎలా పలకరించాలో కూడా తెలియదు. అదేదో టెంపర్లో వస్తారు, కనీసం ఆ టెంపర్ ఇంకా కరివేపాకు అయిపోతుందని చెప్తారు ఇంటికి వచ్చిన వెంటనే. అదేదో బాధల్లో వస్తాడు, మామూలు పోలికే చెప్తున్నాను. ఎవడో బాధల్లో వస్తాడు, ఏదో టెన్షన్లో 70 టెన్షన్లు ఉంటాడు. ఏమండి అంటే బాగుంటుంది, గ్యాస్ అయిపోయింది అందనుకోండి, కొంచెంసేపు ఆగు అన్న, ఇది ఉల్లిపాయలు అయిపోయినాయి అందనుకోండి. ఆకండి అలా లిస్ట్ చదువుతుంది అనుకోండి. అడిగి ఎలా ఉంటుందండి? అయిపోతాయి అలా ఉంటూ కంగారు పడకు తెత్తా అంట. ఇప్పుడు తేకపోతే సాయంత్రం ఏమంటారు అన్నది అనుకోండి. ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకొకడు వస్తాడు లోపలికి, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కలిపి దంచి అదో పచ్చడి చేస్తాడు. ఇది మీకు అర్థమైతే ఈరోజు చేతగాని కాపురాలు చేసే తల్లులు తమ్ముళ్ళు ఎలా ఉన్నారో మనకు కూడా కాపురం చేయడం రాదు. యేసు ప్రభుత్వం మనకు చేయడం రాదండి, మనకు పలకరించడం రాదు, ప్రేమగా ఆయనతో అన్ఫిట్ అండి, ఆయనతో మనం కాపురం చేయడం రాదు. కనుక మన కాపురం చేయడం రాదంటే భక్తి చేయడం రాదు. కనుక ఎలా కాపురం చేయాలో కూడా చెప్పండి. దేవుడే మళ్ళీ మనలోకి వచ్చి ఆయనే ఎలా మాట్లాడాలో ఆయనే లోపల ఉండి మాట్లాడి, ఆయన ఎలా పలకరించాలో మళ్ళీ ఆయనే పలకరించి, లోపల ఆయనే మన హృదయం అనే దేవాలయంలో ఆయన కూర్చొని ఇలా చెయ్యాలి సంసారం అని, ఆ సంసారం కూడా ఆయనే చేస్తున్నాడు. మనకు పని ఉందండి, మొత్తం అన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఆయన. ఎందుకంటే మళ్ళీ మనం చేయమంటే ఉన్న కాపురం పాడు చేద్దాం మనం. అందుకే ఇప్పుడు ఫ్రీ. ఎంత ఫ్రీ అంటే ఇప్పుడు మనం ఒక్కసారి మన స్వతంత్రంలో మనల్ని మనం ఆయనకు అప్పగించేసుకుంటే, ప్రభా నువ్వే టేకప్ చేయి అంటే ఇంక ఒప్పుకోవాలన్నమాట. నువ్వు విల్లింగ్ కావాలి, ఎందుకంటే నీ స్వతంత్రాన్ని భంగపరచడు ఆయన. నువ్వే టేకప్ చేయి అంటే అప్పుడు ఆయన తన అండర్లోకి తీసుకొని మాట్లాడడం, ప్రార్థించడం,
మోకాళ్ళు వేయడం, సహవాసంలో ఉండడం, ఆత్మీయతలో ఆనందించడం అన్నీ ఎవరు కలిగిస్తారు చెప్పండి? ఆత్మదేవుడు మనలో ఉండి ఇన్ని చేస్తాడు. ఒకప్పుడు మనకి గంట దేవాలయంలో ఉండాలంటే ఎంత బోరింగ్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు 2-3 గంటలు మీరు ఎలా ఉండగలుగుతున్నారండి? మీలో ఎవరున్నారు చెప్పండి? మీరుంటే ఎప్పుడు వెళ్ళిపోతారు చెప్పండి? మీలో ఆత్మకార్యం పనిచేస్తుంది కనుకే అది 2 అయినా 3 అయినా ఓపిగ్గా ఉండగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. ఎందుకంటే ఆత్మదేవుడు నీకు ఏం రేపుతున్నాడు చెప్పు? అసలు ఇక్కడ నెంబర్ 1 స్పీకర్ని తీసుకొచ్చి, అమెరికా నుండి నెంబర్ 1 స్పీకర్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మాట్లాడించిన స్పీకర్ కాదండి. వినాలన్న ఆసక్తి నీకు ఉండాలి. ఆసక్తిని ఇచ్చేది కూడా ఎవరు తెలుసా? ఆయనే ఇస్తాడు. ఆయన లేకపోతే మనకి నేను అడుగుతున్నాడు, అస్సలు మనకు భక్తి చేయడమే రాదండి. అలాంటి ఆత్మదేవుడు మనకి ఇచ్చాడు. ఏమని రాస్తున్నాడు చూడండి, ముగించేసుకుందాం. క్రొత్త నిబంధననే పాత నిబంధనలు, అంటే క్రొత్త నిబంధనే పాత నిబంధనలు ఎలా చేస్తున్నాడు చూడండి. క్రొత్త నిబంధనే పాత నిబంధనలు ఎలా చేస్తున్నాడు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం ఒక్కసారి విడదీసి ముగిద్దాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు ఏముందంట మనకి? అంత అపవిత్రతే. మనం ఫాగ్ కొట్టుకుని ఏముంది చెప్పండి? అంత అపవిత్రతే. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును. ఇప్పుడు చెప్పండి, మనం స్నానం చేయమంట చెప్పండి? ఆయనే స్నానం ఎంత లవ్ అండి మనం అంటే. మనం స్నానం చేయడం కూడా రాదట, మన కురుపులు మనం కడుక్కోవడం కూడా రాదట, మన గజ్జి వదిలించుకోవడం కూడా మనకు రాదట, మనకు ఎలా అపవిత్రత పోగొట్టుకోవాలో మనకు రాదట. అందుకే మనకు స్నానం చేయడం రాని మనలను ఆయనే స్నానం చేయిస్తాడట. మీ విగ్రహములలో మీకు కలిగిన అపవిత్రత అంతయు మనం తీసుకోమంట చెప్పండి? ఆయనే తీసేస్తాడట. ఇంకా కిందకి, నూతన హృదయం నాకు కావాలని నేను అనుకోనంట చెప్పండి? ఆయనే నాకు నూతన హృదయం ఇస్తాడట. నూతన స్వభావం మనం కలగజేసుకోమంట చెప్పండి? ఆయనే కలగజేస్తాడట. రాతి గుండెను మనం తీసుకోమంట చెప్పండి? ఆయనే తీసి మాంసగుండె ఇస్తాడట. ఇంకా ఇన్ని చేస్తాడంటే స్నానం ఆయనే చేస్తాడు, స్వభావం ఆయనే ఇస్తాడు, హృదయాన్ని ఆయనే మారుస్తాడు. ఇన్ని చేస్తే సరిపోద్దా? రక్తం చెల్లితే సరిపోద్దా? స్నానం చేస్తే సరిపోద్దా? శుభ్రమైన బట్టలు వేస్తే సరిపోద్దా? శుభ్రమైన బట్టలు వేసిన తర్వాత బాగా వినండి, పందికి కడగబడిన పందట మంచి దానికి జీను చెప్పండి, జీన్ ప్యాంట్ వేసి మంచి వైట్ షర్ట్, దానికి బ్లూ అంటే ఐస్ బ్లూ మీద మంచి వైట్ షర్ట్ దానికి మ్యాచింగ్ వేసి చక్కగా వేస్తే కడగబడిన పంది ఎక్కడికి వెళ్తా చెప్పండి? అది పంది. అది ఇక్కడ పంది అంటే ఎవరు అనుకోకండి, నువ్వు నేను చెప్పండి. ఈ పందులు ఎవరు అనుకుంటారు? ఎంత శుభ్రంగా స్నానం చేయించి ఈ పందులు పేచి ఎక్కడికి వెళ్తుందట? మళ్ళీ బురదలో దొరుకుతుంట. ఈ పందిని ఎంత కడిగితే శుభ్రంగా ఉండాలంటే ఇప్పుడు బాగా వినాలి, ఈ పంది స్వభావం పోవాలి మనకి. మీకు పందికి ఎందుకు హాయిగా ఉంటుంది అనుకున్నారు? దానికి పరుపులో ఉన్నట్టు ఉంటుంది. మనకు కూడా పాపం చెప్పండి హాయిగా ఉంటుంది. ఆ పాపం తీవ్రత ఎలా ఉండదో తెలియాలంటే ఆ నేచర్ మారాలి. అందుకే కడగబడిన మనల్ని మార్చాడు. ఇప్పుడు మన కంట్రోల్లో ఉండాలంటే ఖచ్చితంగా కడుగుతూ ఉండరు, బట్టలు వేస్తూ ఉండరు, వెళ్ళకూడదు అనే నేచర్ మారిపోవాలి. ఆ నేచర్ మారాలి అంటే ఎవరు రావాలి చెప్పండి? అప్పుడు చెప్తున్నాడు, నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను బాగా వినాలి. నా కట్టడంటే నా వాక్యము, నా చిత్తము, నా విధులు గైకొనేలా మిమ్మల్ని చేసేది. లోపలికి ఒకరు వస్తారు. ఎవరు చెప్పండి? పరిశుద్ధ ఆత్ముడు వస్తాడు. ఆయన వస్తే కానీ ఇది బురద, ఇది చెత్త, ఇది అశుద్ధము, నేను ఇలా ఉండకూడదు, ఇది చూడటం వలన నేను ప్రభువుకి విరుద్ధం అవుతానని ఈ సెన్స్ ఎప్పుడు వస్తుందట? పరిశుద్ధ ఆత్ముడు వస్తే వస్తుందట. ఇదండి పరిశుద్ధాత్ముడు అంటే. ఎన్ని భాగాలు ఆలోచించామండి? సుమారు 16 భాగాలు. అంటే ఆయన ఎన్ని కార్యాలు చేస్తాడో? శుద్ధ జలములు జరుగుతాడు, నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావం ఇస్తాడు, రాతి గుండెని తీసి మాంసగుండెని ఇస్తాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. 6వది, ఆ కట్టడలు కూడా ఎలా పాటించాలని మనం చేయబట్టుకుని ఆయనే చివరికి వాక్యం పాటించేలా కూడా మనం నడిపించేది ఎవరండి? ఎంత సులభమైంది క్రొత్త నిబంధన భక్తి చూడండి. ఇది క్రొత్త నిబంధనలు మనకి ఇచ్చిన వాగ్దానం. పాత నిబంధన వాగ్దానం అంటే ఏంటో తెలుసా? మీ పంటలు పండుతాయి, మీ పిల్లలు బాగుంటారు, మీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఇది పాత నిబంధన వాగ్దానం. క్రొత్త నిబంధన వాగ్దానం ఏంటో తెలుసా? ఆత్మదేవుడు నీకు వస్తాడు, నీ శుద్ధ జలములు తంటే. శుద్ధ జలం అంటే క్రొత్త నిబంధనలో వాక్యము ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
ఈ వాక్యము పరిశుద్ధాత్మ జలముతో నేను కడిగేస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు, రాతి గుండెని తీసి మాంసం గుండెని ఇస్తాడు, పరిశుద్ధాత్మ నీకు అనుగ్రహిస్తాడు. చివరికి నేను కట్టళ్ళు పాటించి నువ్వు చనిపోతే నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్ళిపోతాడు. ఇదండి క్రొత్త నిబంధనలు ఇచ్చిన మన వాగ్దానం. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ డిసెంబర్, నెక్స్ట్ మంత్ డిసెంబర్ కదా, మీ వాగ్దానం ఏంటని అడిగితే బయట ఎలా చెప్తారో తెలియదు, కానీ మన చర్చ్ మెంబర్స్ మీరు చెప్పాలి. మీ వాగ్దానం అంటే ఏంటంటే అని మీరు అడిగితే, ఈ సంవత్సరం మీ వాగ్దానం ఏంటని అడిగితే మీరు చెప్పాలండి. కళ్ళు మూసుకుని ఏమని చెప్పాలి చెప్పినా, పరిశుద్ధాత్మని పొందుకొని ఆయన కట్టడలను పాటించడమే దేవుడు మాకిచ్చిన క్రొత్త నిబంధన వాగ్దానం. ఇది మన వాగ్దానం. ఇదేనండి దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఇక ఇల్లు నిండుతుంది, ఇవి నిండవని అంటలేదండి. ఇల్లులు ఇస్తాడు, ఈ రోజుకి చదువులను ఆశీర్వదిస్తాడు, మీకు కావాల్సిన రాయితీలు ఇస్తాడు. కానీ ఇంత పెద్ద ఆశీర్వాదం ఉంది. ఇవి పెద్ద ఆశీర్వాదాలు కదండి, ఇవి చిన్నవే. ఇవి వచ్చిన చాలా చిన్నవి 60 ఏళ్ళ జీవితాన్ని. కానీ దేవుడు అనంతమైన జీవితంలో ఈ వాగ్దానం మనకు స్థిరపరుస్తాను అంటున్నాడు. ఇది మనకు కావాలి. ఇది ఉందా? దీని వరకు ఆలోచిస్తున్నారు? పరిశుద్ధాత్మ అంటే ఎక్కడికి పేటెంట్ ఒక్కించి కూర్చోబెట్టేశారండి పరిశుద్ధాత్ముడిని? కేవలం స్వస్థతలకే పరిశుద్ధాత్మ, కేవలం గర్భఫలం ఇవ్వడానికే పరిశుద్ధాత్ముడు, కేవలం పరిశుద్ధాత్మ అనగానే అదొక ఎకిలి చర్యలు చేయడమే పరిశుద్ధాత్మ. ఉఫ్ అంటున్నారు, ఊతున్నారు. అండ్ మీకు విషయం చెప్పాలండో, ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఈ మధ్యన ఒకరిని చూశాను, ఒక పెద్ద స్పీకర్. వాళ్ళు ఈ లెసన్స్ ఫాలో అవుతున్నారంటే మీరు నమ్మగలరా? చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ పాయింట్స్, అవే లెసన్స్ వాళ్ళు చెప్తున్న నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎస్, ఏ పరిశుద్ధాత్మ పేరు మీద అయితే మీరు వ్యాపారం చేశారో, ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ వరకు మనం చెప్పిన వాక్యాలు చెప్తుంటే ఎస్, ఎంతో కొంత చెప్పండి మారుతున్నారు, నేర్చుకుంటున్నారు. చాలు, అలాంటి స్పీకర్ ఒక్కడ మారినా చాలు. అలాంటి పరిశుద్ధాత్మ పేరు మీద అనాయింటింగ్ అని, పరిశుద్ధాత్మ పేరు మీద కర్చీఫ్స్ అని, పరిశుద్ధాత్మ పేరు మీద ఆయిల్స్ అని అమ్మేసే ఆ జాబితాకు చెందిన ఒక్కరు ఈ లెసన్స్ విని వాళ్ళ పందా మార్చుకుంటున్నారంటే మన సిరీస్లో మనం ఏం సాధించని చెప్పండి? సక్సెస్. చాలు, ఒకరినైనా మారుస్తున్నాం, వాళ్ళు మారుతారు. మీకైనా బుర్రకెక్కాలి. అప్పట్లో బాగానే కొట్టారు చెప్పండి. నోట్సులు మెయింటైన్ చేయండి, హృదయంలో దాచుకోండి. ఒక్క రెఫరెన్స్ చూసి ముగించేసుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం, 22వ వచనం నుండి. ఇప్పుడైతే సీయోనును కొండకును జీవముగల దేవుని పట్టణానికి, అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంగమని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఇప్పుడు బాగా వినండి. క్రొత్త నిబంధనకి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన రక్తం, గొర్రెపిల్ల రక్తం, ఏబేలు రక్తం, ఇవన్నీ ఏం చేసేది తెలుసా? బాగా వినాలి. ఆ గొర్రెపిల్ల రక్తం పక్కన పెట్టండి. ఏబేలు రక్తం ఏమందంటే వాళ్ళన్నీని పనిష్మెంట్ చేయాలి. నా రక్తము నిమిత్తము ప్రతిదండన కావాలంది, నా రక్తము నిమిత్తము న్యాయము కావాలంది, మొర్రపెట్టింది, విజ్ఞాపన చేసింది. నీతిమంతుడైన ఏబేలు తనకు జరిగిన అన్యాయాన్ని గురించి దేవునికి మొరపెట్టుకున్నాడు, న్యాయము జరిగించాలి ప్రభువా అని. కానీ గమనించండి, యేసు ప్రభు కూడా అన్యాయమే జరిగిందండి. ఏబేలుకి అన్యాయం జరిగింది అన్నది ఎంత వాస్తవమో చెప్పాలి. యేసు ప్రభు కూడా అన్యాయమే జరిగింది. ఆయన అన్యాయంగానే సిలువేశారు, అన్యాయంగానే రక్తాన్ని ఒలిగించారు. అన్యాయం జరిగిన అన్యాయం జరిగిన ఏబేలు రక్తం తన అన్నిని శిక్షించమని కోరింది. కానీ అన్యాయంగా ఒలికింపన్న యేసు ప్రభు రక్తం శిక్షించమని లేదు. ఏం చేసింది చెప్పండి? క్షమించేసింది. ప్రభువా తండ్రి, వీళ్ళు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు, ఇదిగో నా రక్తము చేత వీరిని ప్రతిష్ఠిస్తున్నాను, వీరిని ఈ రోజు నుంచి నీ బిడ్డలుగా స్వీకరించు. రక్తము చేత కడిగింది ఆయన. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ డూయిల్ ప్రాప్స్ ఎప్పుడు మిస్ అవుతుంది. రక్తము చేత కడిగింది అభిషక్తుడు విమోచిస్తే, విమోచించబడిన వారు మళ్ళీ పడిపోకుండా స్థిరపరిచేది చెప్పాలి పరిశుద్ధాత్మ.
ఆయన విమోచకుడు, వీని స్థిరపరిచేవాడు. ఆయన ఆ పని చేస్తున్నాడు, ఈయన ఈ పని చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఈ పని చేస్తే హోమార్పణగా ఆరగించేవారు ఎవరండి? యెహోవా తండ్రి అయిన దేవుడు మనల్ని స్వీకరించి రాజ్యంలో హక్కుదారులు. వీళ్ళ ముగ్గురు మన వెనకాల ఎంత ప్రాజెక్ట్ చేస్తారండి. ఎంత జరుగుతుందని మనకు తెలియదు. అలా వస్తాం, అలా కూర్చుంటాం, ఎప్పుడు వదిలేస్తారా అని చూస్తాం. 16 చెప్పారంటే ఇంకా ఎన్ని ఉన్నాయి ఈయన మనసులో అనుకుంటాం. కానీ వెనకాల ఎంత ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలాంటి ఆత్మదేవుడు మనకు కావాలా వద్దా? కావాలి. మనకు ప్రార్థించడం రాకపోతే మన పక్షాన ప్రార్థించే ఆత్మదేవుడు కావాలి. మనకు పలకరించడం రాకపోతే దేవుడిని ఎలా పలకరించాలో మన పక్షాన మనలో ఉండి పలకరించే ఆత్మదేవుడు కావాలి. ఒక మాటలో చెప్పాలంటే మనం భక్తి ఎలా చెయ్యాలో మనకు తెలియాలంటే మనలో భక్తిని జరిగించే ఆత్మదేవుడు మనకు అవసరం. క్రీస్తులో మరణించాం, క్రీస్తులో జీవించాం, క్రీస్తునందు ఉన్నాం, క్రీస్తుతో చేయగలిపి చెట్టబట్టాలి. ఆయన చేయబట్టుకున్నాం కనుక అప్పటి వరకు ఒకరు చేయి పట్టుకున్నాం. ఎవరు చేయి? మనం పట్టుకోలేకపోయినా ఆవిడ పట్టుకుంది, ఆయన పట్టుకున్నాడు. ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ చెయ్యి వదిలేస్తాం. ఇప్పుడు ఎవరు చేయి పట్టుకున్నాను చెప్పండి? ఇప్పుడు యజమాని ఈయన. అక్కడ చచ్చిపోయాం, ఇక్కడ బతుకాం. ఆయనతో రద్దు చేయబడింది, ఈయనతో జీవం సంధి చేయబడింది. ఇప్పుడు నా యజమాని, నా భర్త, నా శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రస్తుతానికి మనందరికీ నిశ్చితార్థాలు జరిగాయి అన్నమాట. బాప్టిజం అంటే ఏంటి చెప్పండి? నిశ్చితార్థం. మరి వివాహం ఎప్పుడండి చెప్పండి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సెకండ్ కమింగ్లో ఉంటుంది. నిశ్చితార్థం చేసుకుని ఊరు వెళ్ళాడు. ఈ లోపల మసి రాసుకుని ముక్కులు వేలెట్టుకుని ఇలా గోక్కుని తిరగకూడదు పిల్ల. ఎవరు చెప్పండి? పిల్ల అంటే నువ్వే. సడన్గా మ్యారేజ్ ఉంటుంది, ఎప్పుడో కొంచెం తిండి తగ్గించాలి. సడన్గా మ్యారేజ్ ఉంటుంది, కొంచెం శుభ్రంగా ఉండాలి. టక్కమే మ్యారేజ్ డేట్ చెప్పడైనా ఆయన వెరైటీ పెళ్ళి అయింది. ఎప్పుడు వచ్చేద్దరు దేవుడు టక్కని తీసుకెళ్ళిపోతాడు. ఈ ఊళ్ళో వచ్చే దానిలో పిచ్చి దానిలాగా ఈ పేర్లు చూసుకుంటూ ఇలా ముక్కులు పెట్టుకుని ఇలా తిరుగుతున్నాడు. ఎవరు? సంఘం నువ్వే. ఇలా తిరుగుతున్నాడు. టక్కమని భర్త వచ్చాడు అనుకో, యజమానుడు వచ్చాడు అనుకో, ఈవిడెవరో మనకు సంబంధించింది కాదనుకున్నాడు అనుకోండి. ఎవరు శుభ్రంగా ఉంటా మెలుగు కలిగిన కన్నీళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. భోజనాలు ఎక్కడా అని అడగకూడదు నువ్వు. చెప్పండి, నువ్వే పిల్లవే. ఆ పెళ్లి భోజనాలు నీయే. కాబట్టి ఆయన వస్తాడు. ప్రజెంట్ నిశ్చితార్థం చేసుకున్నాం. నిశ్చితార్థం అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. నిశ్చితార్థం అంటే ఆయన భర్తగా డిక్లేర్ అయిపోయినట్టే. ఇక ఆయన వస్తాడు, నేడో రూపం ఆ వివాహంలోకి తీసుకెళ్ళిపోతాడు. రంగరంగ వైభవంతో పరిశుద్ధుల స్వాస్యములో ఆ పరలోకపు ఇందులో మనం కూర్చోబెట్టి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. ఆ వివాహ మహోత్సవంలో పెళ్ళి కూతుర్లా నువ్వు కూర్చోవాలంటే నువ్వు శారీరకంగా మానసికంగా ఎంత ఫిట్గా ఉండాలి చెప్పు? అదే భక్తిగా ఉండడం. ఆ భక్తి కలిగిన ఫిట్గా ఉన్న నిన్ను ఒక రోజు వచ్చి తీసుకెళ్ళి దేవుడు